నేపాల్కి భారత్కి గొడవలు సృష్టించింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేపాల్లో రాజ కుటుంబాన్ని హత్య చేసింది మావోయిస్టులు. రాజ కుటుంబాన్ని ఊచకోత కోశారు. వాస్తవంగా భారత్ సహకరిస్తూ ఉండేది, అంతకుముందు భారత్ సహకరించలేదు. పైగా అక్కడ గురించిన ఇన్ఫర్మేషన్ ఉండి కూడా భారత్ బయట పెట్టలేదు అన్నటువంటిదే ప్రధానంగా ఆ రోజున అభియోగం. దాంతోపాటు చైనా, పాకిస్తాన్, నేపాల్ కలిసి చేసిన ప్రచారం ఏంటి, నేపాల్ ప్రజలకు భారత్ మీద వ్యతిరేకత ఎట్లా సృష్టించారు, రాజ కుటుంబాన్ని చంపించింది భారతదేశం అని సృష్టించారు. ఎందుకని అంటే రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ అక్కడికి వెళ్ళి పశుపతినాథ ఆలయానికి వెళ్ళపోతే అన్యమతస్థురాలు కాబట్టి అనుమతించలేదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి భార్య అని చెప్పినా సరే, నువ్వు ప్రధానమంత్రి భార్య కాదు, ఇక్కడ దేవదేవుడు ఉండేది, అక్కడికి అన్యమతస్థులు రావడానికి వీల్లేదు అని చెప్పడం వల్ల ఆది రాజీవ్ గాంధీ కూడా హత్య అయ్యి ఆ కారణంగా ఇది చేయించాడు అన్నట్టు ప్రచారం చేశారు. దాని తర్వాతనే మావోయిస్టుల రాజ్యం అక్కడ ప్రారంభమైంది. భారత్ అక్కడ ఇన్వాల్వ్ కాలేకపోయింది, పైన పనులకే పరిమితమైంది. ఇప్పుడు ఇదంతా కూడా ప్రదీప్ సింగ్ దీని ఆ టైంలో ఉన్నటువంటి అధికారి చెప్తున్నారు, 1989లో సోనియా గాంధీనే ఈ గొడవలకు కారణమైంది. ఆ రోజున ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళతో చేయించినటువంటి పనితో ఇదంతా జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.